ఎస్టీ జాబితా నుండి లంబాడా సామాజిక వర్గాన్ని తొలగించాలని ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక తీర్మానించింది. ఈ మేరకు సెప్టెంబర్ 28న హాయ్ ఆదివాసీ చెలో భద్రాచలం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చెలో భద్రాచలం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసులను కోరింది. రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్లు పొందుతున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు తమ పోరాటం ఆగదంటున్న ఆదివాసీ సంఘం నేతలతో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. జాతీయ అస్తిత్వమే ముఖ్యమని కోయా ఆదివాసీతో చెందిన సంఘాలు పోరాడుతున్నాయి. లంబాడాలకు రిజర్వేషన్ అధికంగా కల్పించారని, ఆ లంబాడాలు కల్పించిన రిజర్వేషన్ను తీసేసి మాకే రిజర్వేషన్ను కల్పించాలని కోరుతూ ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. మనతో ఇప్పుడు ఆదివాసీ సంఘాల స్టీరింగ్ కమిటీ చైర్మన్ రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ సమస్య ఏంటి చెప్పండి. మా సమస్య గత 50 ఏళ్లుగా రాజ్యాంగపరంగా మాకు దక్కవలసినటువంటి రిజర్వేషన్ ఏదైతే 4% రిజర్వేషన్ ఆనాడు కేంద్ర ప్రభుత్వం మరి అది రాజ్యాంగంలో కల్పించబడింది. మాకు షెడ్యూల్ తెగలు అంటే ఇక్కడ ప్రత్యేకించి హైదరాబాదు ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో కోయా, గోండ్, కొలాం, పర్దాన్, తోటి, కొండరెడ్డి, చెంచు ఇటువంటి 9 తెగలు మాత్రమే ఆంధ్ర, ఇలాంటి చెంచు ఇటువంటి తెగలు మాత్రమే షెడ్యూల్ తెగలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము నిజాం కాలంలో ఉన్నాము, బ్రిటిష్ కాలంలో మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు కాబట్టి మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్గా చేర్చలేదు అని వాళ్ళు ఇప్పుడు అంటారు, కొత్త వాదన చేస్తున్నారు. అంబేద్కర్ గారు విశ్వమేధావి, ప్రపంచ మేధావి ఆయన, మరి ఆయన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మమ్మల్ని ఆయన గుర్తించలేదు, మేము క్రిమినల్ ట్రైబ్స్ ఉంటే బ్రిటిష్ వాళ్ళు అన్నారు మమ్మల్ని అంటే. అప్పుడు షెడ్యూల్ ట్రైబ్ పదం ఎక్కడ లేదు నిజాంలో కానీ అటు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా. అబారిజినల్స్ మేము ఆదివాసం, ఈ దేశం మూలవాసం అన్న పదమే వాడింది తప్ప షెడ్యూల్ ట్రైబ్ అన్న పదం ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగం వచ్చినాక వచ్చింది. అంతకుముందు క్రిమినల్ ట్రైబ్స్ అంటే నేరపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి తెగ. ఒకప్పుడు మనం చిన్నప్పుడు మనం విన్నాం స్టూవర్టపురం దొంగలు మహాప్రమాదకారులు వాళ్ళు అంటే. ఆ స్టూవర్టపురం అంటే మొత్తం ఇప్పుడున్న స్టూవర్టపురం అంటారా? అట్లా కాదు, అప్పుడు అట్లుండే అన్నట్టు. అట్లనే వీళ్ళని ఈ నేరపూరిత స్వభావం కలిగిన వారు కాబట్టి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము వీరొక్కనే కాదు ఈ దేశంలో అనేక మందిని కూడా అట్లా కొంతమందిని కొన్ని తెగల్ని అట్లా సృష్టించింది. ఉదాహరణకి మహారాష్ట్ర తీసుకుంటే ఒక తెగ మొన్నటి వరకు కూడా అంతమంది క్రిమినల్ ట్రైబ్స్ ఉంటే వాళ్ళని ఎస్సీలు తెరిచారు అక్కడ మహారాష్ట్రలో. వీళ్ళని డీనోటిఫైడ్ ట్రైబ్ చేసారు. వీళ్ళు అంటే క్రిమినల్ ట్రైబ్స్ నుంచి విముక్తి చేసారు వీళ్ళని. ఆ పద ప్రయోగము ఈ దేశంలో బాగలేదు వాళ్ళకి. ఎవరైతే నేరపూరిత ప్రవృత్తిని మానుకొని బయటకు వస్తారు కదా, జైలు నుంచి వచ్చినాక వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి ఏదో ఒక ఉపాధి అవకాశం కల్పించినట్టు వీళ్ళు కూడా బాగుపడాలి, అభివృద్ధి చెందాలని చెప్పి ఒక బీసీలో వీళ్ళని వేయటం జరిగింది. అనేక కమిషన్, అనంతరామన్ కమిషన్తో పాటు అనేక కమిషన్లో కూడా పార్లమెంట్లో కూడా చర్చ జరిగినాయి. ఆ ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాటిలో అన్ని చోట్ల కూడా వీళ్ళు ఏమన్నంటే వీళ్ళు అభివృద్ధి చెందడానికి వీళ్ళకి బీసీ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పారు డిఎన్టీ. 1976 ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రభుత్వం ఒక నోటి మాట ద్వారా ఇక వీరిని ఒక 2% విద్యా రిజర్వేషన్ కోసం ఒక జియో ఇష్యూ చేయండి మీరు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, దీనివల్ల మనకి ఈ ఉప ఎన్నికల్లో మనకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఆనాటి ఎవరైతే ఐరన్ లేడీ ఉందో ఆ మేడం గారు చెప్పడం, ఆజ్ఞ వేయటం వల్ల వారు ఆ 2% విద్యా రిజర్వేషన్ డిఎన్టీ హాస్టల్స్ పెట్టుకొని ఖమ్మంలో కూడా ఇప్పుడు నయాబజార్ కాలేజ్ ముందు ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కట్టిన అంతకుముందు డిఎన్టీ బోర్డే ఉండే దానికి. ఇట్లా అనేక ప్రాంతాల్లో డిఎన్టీ హాస్టల్ వేరు, షెడ్యూల్ ట్రైబ్ హాస్టల్ వేరు. మా మొదటి తరం ఉద్యోగులు అందరూ కూడా ఆ ఎస్టీ హాస్టల్ వీళ్ళు చదువుకున్నారు, వాళ్ళు డిఎన్టీ హాస్టల్ చదువుకున్నారు. ఎక్కడ కూడా అన్నదమ్ములు కాదు మేము, వాడు వేరు మేము వేరు. ఆదివాసీ సంఘాలు అన్ని ఏకమై ఐక్య కార్యాచరణతో ముందుకు సాగుతామని, సెప్టెంబర్ 28న భద్రాచలంలో కదం తొక్కబోతున్నామని రామకృష్ణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్, 6 టీవీ, ఖమ్మం.